హాయ్ హలో దిస్ ఇస్ యువర్స్ మనోరి. ప్రజెంట్ మేము ఏం చేస్తున్నాము అని అనుకుంటున్నారా? దీపావళి వచ్చేసింది, మురుకులు. మా అమ్మ జన్ 2 కాళ్ళు సాపుకోదండి, వాళ్ళని వీడియో అనగానే ఒక్క వచ్చేసింది. మా లక్ష్మిని చూడండి, పని చేయమంటే వంటలు పెట్టి లడ్డూలు చేయడం తప్ప ఒక్క మురుకులు చేయమంటే మా లక్ష్మిని మురుకు అంటే కనీసం ఇట్లన్నా రావాలండి, ఇట్లన్నా రావాలి. మా లక్ష్మి మురుకులు అంటే ముష్టి మురుకులు చేసింది 2. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలో ఇదిగోండి ఒకసారి చూపిమా. దాంట్లోకి ఎత్తి వేయడం మాత్రం కరెక్ట్గా వేస్తుంది, పర్ఫెక్ట్గా. ఇప్పుడు మేము చేస్తా ఉండేది నువ్వుల మురుకులు. ఇదైతే ఏం రా మనం వేసింది సోం కాదు, వాము జీలకర్ర మురుకులు. ఇవి టేస్ట్ అయితే అద్భుత. మా చిత్తూరు సైడు మొగలి మురుకులు అంటారు. వచ్చింది టేస్ట్, రెసిపీ మొత్తం మా అమ్మదే, అడిగి కనుక్కొని చేసా. సో ఇవైతే నువ్వుల మురుకులు, చాలా బాగుంది. మురుకులు చేయడం ఈజీ కాదు. ఒకరికి పిండి పిసికితే, ఒకరు ఏమంటారు దాన్ని, చెక్లాలు వేస్తే, ఒకరు కాలిస్తే, ఒకరు ఎత్తేస్తే ఇన్ని ఉంటుంది. తినేదానికి మాత్రం మా కీర్తన రెడీగా తినింది, వీడియో తీస్తుంది. సో దీపావళి వచ్చేసింది, మీరు కూడా పిండి వంటలు చేస్తున్నారు అనుకుంటాను. 2 days ముందు మాత్రం అర్థం చేసుకుంటాం. నూనె అయితే ఈ శనగగింజలు, ఈ మురుకులు ఎందుకు ఇంత టేస్ట్ అంటే మా తోటలో పండిన శనగగింజలు. టేస్ట్ చాలా చాలా బాగుంది. మా శనగ నూనె ఆడిచ్చింది. మా ఆయుష్ అడుగుతుంది, మేడం మీరు ఏం చెప్పొద్దండి, ఆ బకెట్ ఇలా ఇవ్వమ్మా, మీరు ఏం చెప్పొద్దండి, పిండి ఇది ఏం వేసి కలిపినారు అని దగ్గర అని చూపిస్తాను. పిండి ఇలా ఉంటుంది. ఇది ఒక శనగగింజలు బాగా దూరగా వేయించుకోవాలండి, బాగా లోపల వరకు వేయాలి. ఈ గ్లాస్తో ఒకటి శనగగింజలు అయితే 2 బియ్యం అన్నమాట. బాగా కడిగి బాగా ఎండబెట్టుకోవాలి. దీనికి సోంపు కాదు ఏమా జీలకర్ర అండ్ వాము, జీలకర్ర వాము 3 గ్లాసులు. అంటే 1 గ్లాస్ శనగగింజలు, 2 గ్లాసులు బియ్యానికి 5 ఎండుమిరపకాయలు దూరగా వేయించుకొని వేసుకున్నాము. లాస్ట్లో ఉప్పు యాడ్ చేసుకుని మురుకులు వేసుకోవడమే. మన శనగ నూనెతో ఆడిచ్చిన ఆర్గానిక్ శనగ నూనెతో మన దీంట్లో మనం చేసే పిండి వంటలు టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. బేకరీలో వెళ్ళి మనం తెచ్చుకుంటే ఇంత టేస్ట్ ఉండదండి. మేమందరం చేస్తూనే ఇప్పుడు కూడా నేను మురికిస్తే వీళ్ళు ప్రమాణం తింటారు. బాగా 4 మురుకులు తిన్నాము ఒక్కొక్కరం. టేస్ట్ చాలా బాగుంది నువ్వుల మురుకులు కూడా. మీరు కూడా ట్రై చేయండి, నేను చెప్పిన రెసిపీలో చాలా బాగుంటుంది దీపావళి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ యువర్స్ మనోరి.